सभा नम ओं नमः सदसे नमः सदसस्पतये नमः सखीनां पुरोगानां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै సభను అలంకరించిన సభ అధ్యక్షుల వారికి సభకు నమస్కరించి అయ్యా నేను సభావతి అనుజ్ఞిస్తే నేను మాతృభాష తెలుగులోనే మాట్లాడు జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పి 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ చాలా దుర్లభమైంది. అటువంటి మానవ జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకు పోకుండా ఉత్తమమైన మార్గానికి వెంచుకుంటాడు ప్రతి మానవుడు. దానిలో భాగంగా బ్రాహ్మణ జన్మ ఎత్తినవాడు ఉపనయన సంస్కారవంతుడై గురు శుశ్రూషయా విద్య అన్నట్లుగా గురువు గారి దగ్గర తనకు అవకాశం ఉన్న విద్యను సముపార్జన చేసి గురువు అనుజ్ఞాభూతుడై యోగ్యమైన స్నాతకుడై యోగ్యమైన కన్యను వివాహం చేసుకునే సమయంలో పాణిగ్రహణ సమయంలో ప్రజామే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం. ఈ స్త్రీని పాణిగ్రహణం చేసుకున్నట్టుకు ముఖ్యమైన ఉద్దేశాలు ప్రజామే కామః సమృద్ధ్యతాం, మంచి సంతానాన్ని బడసి తద్వారా పితృరుణం తీర్చుకుంటూ ఇహపర లోకాలకు ఉత్తమమైన మార్గం ద్వారా మానవ జన్మను సార్థకం చేసుకున్నట ఒకటి. పశవో మే కామః సమృద్ధ్యతాం, గోవులు పశువుల యొక్క సేవ చేసే సమయంలో దగ్గర ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ సేవ చేసుకొని గోమాత సేవ ద్వారా మానవ జన్మను సార్థకం చేసుకుంటూ తద్వారా వచ్చే ఆజ్యం ద్వారా యజ్ఞయాగాదులు చేసుకుంటూ దేవ ఋషి రుణంతో పాటు పితృరుణాన్ని కూడా తీర్చుకొని మానవ జన్మను సార్థకం చేసుకున్నటకు ఈ 3 క్రియలకు ప్రధానమైన భూతంగా నేను పరిగ్రహిస్తాను అని చెప్పి వివాహ వధువును చెప్పి పాణిగ్రహణం చేసుకుంటారు. ఆ సమయంలో ఈ విధంగా పాణిగ్రహణం చేసుకున్న తర్వాత ఋతుమతి అయిన భార్యను 5వ రోజు విశ్వక్సేన పుణ్యాహ వాచన వేదోక్తంగా జరగవలసిన ఋతుమతి అయిన 5వ రోజు అంటే అష్టవర్షాత్ భవేత్ కన్యా అన్నట్లుగా ఇంతకుముందు చిన్నతనం వివాహం అయితే అది సాధ్యం కాదు. తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత ఇప్పటి కాలానికి అందరూ కూడా 20 ఏళ్ళు వచ్చిన తర్వాత వివాహం కాబట్టి ఈ రోజుల్లో ఇంకా అది అంత ఎదురు చూడాల్సిన అవసరం లేదు, అప్పటికే సిద్ధంగా ఉంటుంది కన్య. ఋతుమతి అయిన మంచి యోగ్యమైన ఒక శుభముహూర్తంలో నిర్ణయం చేసుకొని ఉదయం విశ్వక్సేన పుణ్యాహ వాచనాది ఆధార ప్రక్రియ ధాతాదులు అట్లానే అంగహోమం ఇవన్నీ కూడా చేసుకొని ఇక గర్భ సంస్కారం కొరకు లక్ష్మీ వటశృంగం అన్యతమం సహదేవీ నామం అన్యతమం దృషదు పరినిధాయ లక్ష్మణ పంజి అట్లానే సహదేవి మర్రి చిగుళ్ళు వీటిని తీసుకొని ఆ రసాన్ని ఆ వధువు యొక్క నూతన వస్త్రంలో దాన్ని మెత్తగా నూరి ఆ వస్త్రంలో పిండి ఆ రసాన్ని కుడి నాసాపుటంలో కుడి ముక్కులో కనుక వేసినట్లయితే ముఖ సంతానము, అట్లానే ఎడమ ముక్కులో కనుక ఆ రసాన్ని ఉంచినట్లయితే స్త్రీ సంతానం కలుగుతుంది అని వేస్తాడు. ఆ సమయంలో సాచ నిస్తీవన క్రోధ మోహ భయ విఫలాహ, ఆ సమయంలో అట్లా వేసినప్పుడు ఆమె చేదరించుకోవటం కానీ కోపడటం కానీ భయపడటం కానీ అసహ్యంగా ఉండటం కానీ ఇటువంటివి కూడా చేయకూడదు. అట్లా చేసినట్లయితే మనకు భారతంలో మనకు చెబుతుంది సంతానార్థులై సత్యవతి విచిత్రవీర్యుడు ఆ భార్యను అతిగా కామం చేత ఆమె చనిపోవటంతో సంతానం లేకపోతే ఇక కురువంశానికి రాజు లేకుండా అన్యాక్రాంతమైపోతుందనే భయంతో వ్యాసుల వారిని దేవర న్యాయం ద్వారా ఆమెను వ్యాసుల వారిని ప్రార్థించి వెంటనే ఈ యొక్క అంబాలి ఒక మంచి సంతానాన్ని కలుగజేయమని చెప్పి ప్రార్థిస్తుంది కుమారుణ్ణి వ్యాసుల వారిని. ఆ సమయంలో ఆయన వచ్చి అట్లాగానని చెప్పి ముందుగా అంబిక దగ్గరకు వచ్చి ఆమెను సాయంకాల పూట భార్యలాగా ఉంటాడు. ఉన్న సమయంలో ఆయన ఆ జటలు నారచీరలు
అట్లానే ఆ యొక్క శరీరము దుర్గంధంగా ఉన్న ఆమెను చూసి చాలా కళ్ళు మూసుకుంటుంది అంబిక. వెంటనే ఎప్పుడైతే అట్లా కళ్ళు మూసుకొని భార్యగా ఉంటుందో, ఆ కళ్ళు మూసుకున్న యొక్క దోషం చేత ఆయన బయటికి వచ్చి వెంటనే చెప్తాడు తల్లి అయిన సత్యవతికి, అమ్మ నీ కోడలు నన్ను చూసి భయపడి కళ్ళు మూసుకున్నది, దాంతో ఆమెకు అంధుడైన కుమారుడు జన్మిస్తాడు. అయినా సరే 1000 ఏనుగులు బలం గలవాడు, 100 సంతానవంతుడై మంచిగా సంతాన వృద్ధి చేస్తాడు అని చెప్పి చెప్తాడు. అయ్యో అదేమిటి, అంధుడైతే ఎట్లా రాజ్యానికి ఎట్లా అవుతుంది? కాబట్టి అంబాలికకు కూడా ఒక సంతానాన్ని అనుగ్రహించమని చెప్పి ప్రార్థిస్తుంది వ్యాసుల వారిని సత్యవతి. వెంటనే ఆయన కూడా వెళ్ళి మళ్ళీ ఆ అమ్మకి చెప్పి కోడలు ఒప్పించమ్మా, నువ్వు భర్తలాగా నువ్వు ఈ రోజున వస్తాడు యోగ్యమైన పురుషుడు, ఆయనతోటి భర్తలాగా సుఖించి మంచి సంతానాన్ని పడేయమని చెప్పి కోడల చేత ఒప్పించి ఆ రాత్రికి సిద్ధంగా ఉన్న అంబాలిక దగ్గరకు వ్యాసుల వారు వస్తారు. వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆయన యొక్క రూపాన్ని చూసి చాలా తెల్లబోయి, చాలా అసఖ్యమైన భావనతోటి తెల్లబోయి చూస్తూ ఆమెతోటి ఉంటుంది. ఆ భావన చేత ఏమవుతుంది, వెంటనే తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ నీ కుమార్తె నీ కోడలు ఈ విధంగా ఉన్నది కాబట్టి పాండు లక్షణంతో కొడుకు పుడతాడు, తెల్లని యొక్క శరీరంతో పాండురు లక్షణంతో పుడతాడని చెప్పి వెళ్ళిపోతాడు. కొంతకాలానికి గర్భం రావడం, ఇతడు ధృతరాష్ట్రుడు పాండుడు జన్మిస్తాడు. ఆ తర్వాత ఎప్పుడైతే గుడ్డివాడుగా జన్మిస్తాడో వెంటనే మళ్ళీ ప్రార్థన చేసి సత్యవతి ఈయన వ్యాసుల వారిని కోరి అంబికకు మంచి యోగ్యమైన ఒక సంతానాన్ని, ముందు గుడ్డివాడు పుట్టాడు కాబట్టి యోగ్యమైన సంతానాన్ని అనుగ్రహించమని మళ్ళీ ప్రార్థిస్తుంది. ఆ సమయంలో వెంటనే గదిలోకి వెళితే ఆమె ఈయన చూసి అసహ్యించుకొని ఆమెతో ఉండటం ఇష్టం లేక దాసీని తన రూపంలో మంచిగా అలంకరించి పంపిస్తుంది. వెంటనే ఆ దాసి ఏం చేస్తుంది, వచ్చినవాడు మహనీయుడు యోగ్యమైన వాడు, నా అదృష్టం కొంది దొరికాడని చెప్పి ఆయనతోటి యోగ్యమైన ధర్మపత్ని ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆయనకు సంతోషంగా సుఖంగా జీవనాన్ని ఆ రాత్రి గడుపుతుంది. వెంటనే బయటికి వచ్చి వ్యాసుల వారు సత్యవతి తోటి, అమ్మ నీ కోడలు రాలేదు, దాసీని పంపించింది. అయినా యోగ్యమైన ధర్మాత్ముడు యముడి అంశతోటి విదురుడు జన్మిస్తాడు, ధర్మానికి ప్రతిరూపంగా ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ విషయం ఏంటంటే వైజ్ఞానికమైన విషయం. ఆ వైఖానస సూత్రంలో చెప్పిన విధంగా లక్ష్మణ పంజి సహదేవి అన్యతమం దోషదు ప్రణిధాయ అని ఆ రసాన్ని వేసినప్పుడు ఎప్పుడైతే ఆమె క్రోధ భోహ భయ విక్ఫలాహం, ఆమె కనుక కోపం చెందిన భయం చెందిన అసహించుకున్నా సరే సరైన సంతానం కలగదు అంటానికి ప్రత్యక్ష ప్రమాణంగా మనకు భారతంలో మనకు ఉన్న విషయం చెబుతుంది. ఈ విధంగా యోగ్యమైన సంతానాన్ని బడసి తద్వారా ఇహపర సుఖములను అనుభవిస్తూ మానవ జన్మను సార్థకం చేసుకుంటూ తన మానవ జన్మ వచ్చినందుకు ఉత్తమమైన మానవుడుగా తర్వాత ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి సరైన మార్గం అష్టాదశ కల్పసూత్రాల్లో వైఖానస కల్పసూత్రం ఒకటిగా మనకు ప్రధానంగా ఉన్నది. ఈ విధంగా దుసంగముల సమయంలో అందరూ కూడా యోగ్యమైన సరైన పద్ధతిలో చేసుకొని మంచి సంతానాన్ని పడసి పుత్రేణ లోకం జయతి పౌత్రేణ స్వర్గలోకం గమిష్యతి అధ పుత్ర పౌత్రేణ నాకలోకం గమిష్యతి అని చెప్పి మంచి పుత్రుడు జన్మించినందువల్ల స్వర్గానికి ఈ లోకాన్ని జయిస్తాడు. పౌత్రుడు కనుక జన్మించినట్లయితే స్వర్గలోకం వెళతాడు. అధ పుత్ర పౌత్రేణ నాకలోకం గమిష్యతి, అధ పుత్రునికి పౌత్రుడు జన్మించినట్లయితే ఉత్తమమైన వైకుంఠానికి వెళ్తాడు. ఎట్లా వెళ్తాడు, నరకాసురుడు దుర్యోధన లాంటి వాళ్ళు పుడితే కాదు, యోగ్యమైన వాడు పుడితేనే ఆ క్రమం మనకు ఏర్పడుతుంది. అటువంటి యోగ్యుడు పుట్టాలి అంటే సరైన పద్ధతిగా ఆ విషయాన్ని మనం చేసుకున్నప్పుడు ఆ విధంగా మానవ జన్మను సార్థకం చేసుకొని తన యొక్క జన్మను సార్థకం చేసుకోవటమే కాకుండా ఇహపర సౌఖ్యాన్ని మానవుడు అనుభవిస్తాడు. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన అధ్యక్షుల వారికి మన విశ్వవిద్యాలయ కులపతులు అట్లానే దీనికి సంబంధించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.